Hi everyone, welcome back to my channel Learn English with Josh. Today we will learn about daily use English sentences. If you are new to this channel, please like and subscribe. I hope these sentences are very helpful for you to speak in English. Let's start. ఆయన రాకపోతే నేను వెళ్ళను. ఆయన రాకపోతే నేను వెళ్ళను. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. ఇఫ్ హీ డజంట్ కమ్, ఐ విల్ నాట్ గో. ఇఫ్ హీ డజంట్ కమ్ అంటే ఆయన రాకపోతే నేను వెళ్ళను. ఐ విల్ నాట్ గో. ఈ విధంగా సెంటెన్స్‌ని చెప్పవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. నేను రేపు రాకపోవచ్చును. నేను రేపు రాకపోవచ్చును. ఐ మే నాట్ కమ్ టుమారో. ఐ మే నాట్ కమ్ టుమారో. సీ ద నెక్స్ట్ వన్. అతను రాకపోయినా నేను వెళ్తాను. అతను రాకపోయినా నేను వెళ్తాను. ఇంగ్లీష్‌లో ఐ విల్ గో ఈవెన్ ఇఫ్ హీ డజంట్ కమ్. ఐ విల్ గో ఈవెన్ ఇఫ్ హీ డజంట్ కమ్. అంటే అతను రాకపోయినా. ఇఫ్ హీ డజంట్ కమ్. మరో మార్గం ఏమైనా ఉందా? మరో మార్గం ఏమైనా ఉందా? ఈజ్ దేర్ ఎనీ అదర్ వే? ఈజ్ దేర్ ఎనీ అదర్ వే? ఈ విధంగా చెప్పవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో నాకు చెప్పు. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో నాకు చెప్పు. టెల్ మీ వై డిడ్ యూ కమ్ హియర్? టెల్ మీ వై డిడ్ యూ కమ్ హియర్? ఇక్కడికి ఎందుకు వచ్చావు? సీ ద నెక్స్ట్ వన్. నేను నిన్ను ఎక్కడో చూశాను కానీ గుర్తు రావడం లేదు. నేను నిన్ను ఎక్కడో చూశాను కానీ గుర్తు రావడం లేదు. ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? ఐ సా యూ సమ్‌వేర్ బట్ కాంట్ రిమెంబర్ వేర్. ఐ సా యూ సమ్‌వేర్ అంటే నేను నిన్నెక్కడో చూశాను. బట్ కాంట్ రిమెంబర్ వేర్. ఎక్కడ చూశానో గానీ గుర్తు రావడం లేదు. సీ ద నెక్స్ట్ వన్. వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోయారో మీకు తెలుసా? వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోయారో మీకు తెలుసా? వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోయారో మీకు తెలుసా? డూ యూ నో వెన్ దే లెఫ్ట్? డూ యూ నో అంటే మీకు తెలుసా? వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోయారో వెన్ దే లెఫ్ట్. సీ ద నెక్స్ట్ వన్. మీరు సరైన నిర్ణయం తీసుకున్నారు. మీరు సరైన నిర్ణయం తీసుకున్నారు. యూ హ్యావ్ టేకెన్ ద రైట్ డెసిషన్. యూ హ్యావ్ టేకెన్ ద రైట్ డెసిషన్. నువ్వు వెళ్తున్నావు. నువ్వు వెళ్తున్నావు. యు ఆర్ గోయింగ్. యు ఆర్ గోయింగ్. నువ్వు వెళ్తున్నావా? నువ్వు వెళ్తున్నావా? ఆర్ యు గోయింగ్? ఆర్ యు గోయింగ్? నువ్వు ఎక్కడికైనా వెళ్తున్నావా? నువ్వు ఎక్కడికైనా వెళ్తున్నావా? ఆర్ యు గోయింగ్ సమ్‌వేర్? ఆర్ యు గోయింగ్ సమ్‌వేర్? సీ ద నెక్స్ట్ వన్. ఈ విధంగా సెంటెన్సెస్‌ని చెప్పవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. నేను మా ఫ్రెండ్‌ని కలవాలి. నేను మా ఫ్రెండ్‌ని కలవాలి. ఐ నీడ్ టు మీట్ మై ఫ్రెండ్. ఐ నీడ్ టు మీట్ మై ఫ్రెండ్. నీకు ఏదైనా కావాలా? నీకు ఏదైనా కావాలా? డు యూ నీడ్ ఎనీథింగ్? డు యూ నీడ్ ఎనీథింగ్? ఈ విధంగా చెప్పవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. నువ్వు ఎవరితో వెళ్ళావు? నువ్వు ఎవరితో వెళ్ళావు? హూ డిడ్ యూ గో విత్? హూ డిడ్ యూ గో విత్? సీ ద నెక్స్ట్ వన్. నీకు బోర్ కొడితే టీవీ చూడు. నీకు బోర్ కొడితే టీవీ చూడు. ఇఫ్ యూ ఫీల్ బోర్డ్ వాచ్ టీవీ. ఇఫ్ యూ ఫీల్ బోర్డ్ అంటే నీకు బోర్ కొడితే టీవీ చూడు. వాచ్ టీవీ. నీకు బోర్ కొడితే బయటికి వెళ్ళు. నీకు బోర్ కొడితే బయటికి వెళ్ళు. ఇఫ్ యూ ఫీల్ బోర్డ్ గో ఔట్‌సైడ్. ఇఫ్ యూ ఫీల్ బోర్డ్ గో ఔట్‌సైడ్ అంటే బయటకు వెళ్ళు. సీ ద నెక్స్ట్ వన్. నీకు బోర్ కొడితే సినిమా చూద్దాం. ఇఫ్ యూ ఫీల్ బోర్డ్ లెట్స్ వాచ్ ఎ మూవీ. నీకు బోర్ కొడితే ఇఫ్ యూ ఫీల్ బోర్డ్ మూవీ చూద్దాం. లెట్స్ వాచ్ ఎ మూవీ. సీ ద నెక్స్ట్ వన్. మీతో మీ ఫ్రెండ్ కూడా వస్తూ ఉన్నదా? మీతో మీ ఫ్రెండ్ కూడా వస్తూ ఉన్నదా? ఈజ్ యువర్ ఫ్రెండ్ కమింగ్ విత్ యూ? ఈజ్ యువర్ ఫ్రెండ్ కమింగ్ విత్ యూ? మీతో మీ ఫ్రెండ్ కూడా వస్తూ ఉన్నది. మీతో మీ ఫ్రెండ్ కూడా వస్తూ ఉన్నది. యువర్ ఫ్రెండ్ ఈజ్ కమింగ్ విత్ యూ. యువర్ ఫ్రెండ్ ఈజ్ కమింగ్ విత్ యూ. అదే క్వశ్చన్లు అడగడానికి మీతో మీ ఫ్రెండ్ కూడా వస్తూ ఉన్నదా? ఈజ్ యువర్ ఫ్రెండ్ కమింగ్ విత్ యూ? ఈ విధంగా సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేయవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. నాకు తిరిగి ఫోన్ చెయ్యి. నాకు తిరిగి ఫోన్ చెయ్యి.
కాల్ మీ బ్యాక్. కాల్ మీ బ్యాక్. సీ ద నెక్స్ట్ వన్. చెప్పింది వినడం నేర్చుకో. చెప్పింది వినడం నేర్చుకో. లెర్న్ టు లిజన్ టు మీ. లెర్న్ టు లిజన్ టు మీ. సీ ద నెక్స్ట్ వన్. నేను దేని మీద ఏకాగ్రత పెట్టలేకపోతున్నాను. నేను దేని మీద ఏకాగ్రత పెట్టలేకపోతున్నాను అని ఎదుటి వాళ్ళతో చెప్పే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా! ఇంగ్లీష్‌లో ఐ యామ్ నాట్ ఏబుల్ టు కాన్సంట్రేట్ ఆన్ ఎనీథింగ్. ఐ యామ్ నాట్ ఏబుల్ టు కాన్సంట్రేట్ ఆన్ ఎనీథింగ్. ఐ యామ్ నాట్ ఏబుల్ టు కాన్సంట్రేట్ అంటే నేను ఏకాగ్రత పెట్టలేకపోతున్నాను. దేని మీద కూడా. ఆన్ ఎనీథింగ్. ఈ విధంగా సెంటెన్స్‌ని ఫ్రేమ్ చేయవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. అన్నిటికీ నన్ను ఎందుకు నిందిస్తున్నావు? అన్నిటికీ నన్ను ఎందుకు నిందిస్తున్నావు? వై ఆర్ యూ బ్లేమింగ్ మీ ఫర్ ఆల్ థింగ్స్? వై ఆర్ యూ బ్లేమింగ్ మీ ఫర్ ఆల్ థింగ్స్? సీ ద నెక్స్ట్ వన్. నువ్వు ఏడవడం నేను ఎప్పుడూ చూడలేదు. నువ్వు ఏడవడం నేను ఎప్పుడూ చూడలేదు. ఐ హ్యావ్ నెవ్వర్ సీన్ యూ క్రై. ఐ హ్యావ్ నెవ్వర్ సీన్ యూ క్రై. ఐ హ్యావ్ నెవ్వర్ సీన్ అంటే నేను ఎప్పుడూ చూడలేదు. నువ్వు ఏడవడం యూ క్రై. ఈ విధంగా చెప్పవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. నేను ఇంకా సిద్ధంగా లేను. నేను ఇంకా సిద్ధంగా లేను. ఐ యామ్ నాట్ రెడీ ఎట్. ఐ యామ్ నాట్ రెడీ ఎట్. సీ ద నెక్స్ట్ వన్. అతను నాపై అరిచాడు. అతను నాపై అరిచాడు. హీ ఎల్డ్ ఎట్ మీ. హీ ఎల్డ్ ఎట్ మీ అంటే ఎల్డ్ అంటే అరవడం. సీ ద నెక్స్ట్ వన్. నా దగ్గర భోజనానికి డబ్బులు లేవు. నా దగ్గర భోజనానికి డబ్బులు లేవు అని చెప్పే సందర్భాలలో ఐ డోంట్ హ్యావ్ మనీ ఫర్ మీల్స్. ఐ డోంట్ హ్యావ్ మనీ ఫర్ మీల్స్. ఐ డోంట్ హ్యావ్ మనీ అంటే నా దగ్గర డబ్బులు లేవు. భోజనానికి ఫర్ మీల్స్. ఈ విధంగా సెంటెన్స్ని చెప్పవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. ఎందుకు నవ్వుతున్నారు? ఎందుకు నవ్వుతున్నారు? వై ఆర్ యూ లాఫింగ్? వై ఆర్ యూ లాఫింగ్? మీటింగ్ ఇంకా ప్రారంభం చేయాల్సి ఉంది. మీటింగ్ ఇంకా ప్రారంభం చేయాల్సి ఉంది. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. ద మీటింగ్ ఈజ్ ఎట్ టు బి స్టార్టెడ్. ద మీటింగ్ ఈజ్ ఎట్ టు బి స్టార్టెడ్. సీ ద నెక్స్ట్ వన్. నువ్వు ఇప్పుడే లేచావా? నువ్వు ఇప్పుడే లేచావా? డిడ్ యూ వేకప్ జస్ట్ నౌ? డిడ్ యూ వేకప్ జస్ట్ నౌ? నువ్వు ప్రతి ఒక్కటి విన్నావా? నువ్వు ప్రతి ఒక్కటి విన్నావా? డిడ్ యూ లిజన్ ఎవ్రీథింగ్? డిడ్ యూ లిజన్ ఎవ్రీథింగ్? సీ ద నెక్స్ట్ వన్. ఇక చదవడం మొదలుపెట్టు. ఇక చదవడం మొదలుపెట్టు. యూ స్టార్ట్ రీడింగ్ ఫ్రమ్ నౌ. యూ స్టార్ట్ రీడింగ్ ఫ్రమ్ నౌ. కష్టపడి చదువు. కష్టపడి చదువు. స్టడీ హార్డ్. స్టడీ హార్డ్. త్వరగా తిని ట్యూషన్‌కి వెళ్ళు. త్వరగా తిని ట్యూషన్‌కి వెళ్ళు. యూ ఈట్ క్విక్లీ అండ్ గో టు ట్యూషన్. యూ ఈట్ క్విక్లీ అండ్ గో టు ట్యూషన్. ఈట్ క్విక్లీ అంటే త్వరగా తిను. ట్యూషన్‌కి వెళ్ళు అని చెప్పడానికి గో టు ట్యూషన్. సీ ద నెక్స్ట్ వన్. నిన్న నువ్వు ఎక్కడ ఉన్నావు? నిన్న నువ్వు ఎక్కడ ఉన్నావు? వేర్ వర్ యూ యెస్టర్‌డే? వేర్ వర్ యూ యెస్టర్‌డే? దీనికి సమాధానం ఏమివ్వాలి? నేను నిన్న ఇంట్లోనే ఉన్నానని చెప్పే సందర్భాలలో ఐ వాజ్ ఎట్ హోమ్ యెస్టర్‌డే. నేను నిన్న ఇంట్లోనే ఉన్నాను. ఐ వాజ్ ఎట్ హోమ్ యెస్టర్‌డే. నేను ఇంట్లోనే ఉన్నాను. సీ ద నెక్స్ట్ వన్. మీరు నన్ను ఇంకా గుర్తించలేదా? మీరు నన్ను ఇంకా గుర్తించలేదా? డిడ్ంట్ యూ రికగ్నైజ్ మీ ఎట్? డిడ్ంట్ యూ రికగ్నైజ్ మీ ఎట్? ఈ విధంగా చెప్పవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. నేను మీ పట్ల అభిప్రాయం మార్చుకున్నాను. నేను మీ పట్ల అభిప్రాయం మార్చుకున్నాను. ఐ హ్యావ్ చేంజ్డ్ మై ఒపీనియన్ ఆఫ్ యూ. ఐ హ్యావ్ చేంజ్డ్ మై ఒపీనియన్ ఆఫ్ యూ. ఈ విధంగా చెప్పవచ్చు. Keep practicing, everybody. Thank you for watching. Please like and subscribe. Learn English with Josh.